వెల్కమ్ టు సత్య న్యూస్. కరోనా వైరస్ విజృంభణ మానవ జీవన శైలితో పాటు దేశంలో విద్యా బోధన విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. లాక్డౌన్ కారణంగా విద్యా సంస్థలు మూసివేయడంతో ఆన్లైన్ బోధన వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఆన్లైన్ తరగతులను వినియోగించుకోవడంలో విద్యార్థులకు వారి తల్లిదండ్రులు పూర్తిగా సహకరిస్తున్నారు. బోధన అంటే ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎదురుగా ఉండి పాఠాలు చెప్పడం అనే అభిప్రాయం అందరిలో బలంగా ఉంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రస్తుతం ప్రత్యక్ష బోధన అవకాశం లేకపోవడంతో ఆన్లైన్ విద్య ప్రాధాన్యతను సంతరించుకుంది. విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అధ్యాపకులు గూగుల్, జూమ్, వెబెక్స్, యూట్యూబ్ మొదలైన అప్లికేషన్ల సాయంతో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. డిగ్రీ విద్యతో పాటు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సుల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉండే యాప్లు, వాట్సాప్ గ్రూపులు ఇలా సాంకేతికతను విద్యార్థులు తల్లిదండ్రుల సహకారంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందిపుచ్చుకొని విద్యార్థులు నేర్చుకుంటున్న ఆన్లైన్ పాఠాలపై సత్య న్యూస్ స్పెషల్ ఫోకస్. కరోనా ప్రభావంతో విద్యార్థులు అకాడమిక్ ఇయర్ని నష్టపోకుండా ఆన్లైన్ విద్యను అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ విద్యకు శ్రీకారం చుట్టాయి. భవిష్యత్తులో ఆన్లైన్ విద్యను కొనసాగించడానికి ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు సిద్ధమవుతున్నాయి. విద్యార్థుల విలువైన సమయం వృధా కాకుండా ఆన్లైన్ విద్యను అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందరికీ నమస్కారం. నేను బిఎస్ఎస్పి రాజశేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్, నల్గొండ. కరోనా నేపథ్యంలో గత నెల రోజులుగా మా కళాశాలలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసుల బాగోగులను ఒకసారి పరిశీలిస్తే, ఆన్లైన్ క్లాసులు ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కానప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అనివార్యం. సాధారణ తరగతి గదుల్లో ఉపాధ్యాయుడికి విద్యార్థుల్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి మూడ్ ఆఫ్ ది క్లాస్ని అర్థం చేసుకొని దాన్ని తను చెప్పబోయే అంశం స్థాయికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆన్లైన్ క్లాసుల్లో ఇలాంటి అవకాశం ఉండదు. కాబట్టి తాను ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ విద్యా బోధన అనేది మెరిట్ స్టూడెంట్స్కి ఉపయుక్తంగా ఉంటుంది. మామూలు సాధారణ తరగతి గదులు యావరేజ్ విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు డాటా సరిపోకపోవడం, సిగ్నల్ ప్రాబ్లమ్స్ లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎలానో ఉంటాయి. అయితే ఆన్లైన్ క్లాసులు అంటే ఉపాధ్యాయుడు తన ఇంటి నుంచి బోర్డుపై చెప్తూ దాన్ని ప్రసారం చేయడం మాత్రమే కాకుండా తన యానిమేషన్ టెక్నిక్స్, తాను సేకరించిన వివిధ రకాల ఆడియో, వీడియో క్లిప్పుల్ని ప్రదర్శిస్తూ తన తరగతులను తయారు చేసినట్లయితే ఇవి మరింత ఆసక్తిదాయకంగా ఉంటాయి. కొన్నిసార్లు సాధారణ తరగతి గదుల్లో సాధ్యం కానివి కూడా ఆన్లైన్ క్లాసుల్లో సాధ్యమవుతాయి. గత 10 రోజులుగా మా కళాశాలలో అనేక మంది విశిష్ట వ్యక్తులకు సంబంధించిన ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులకి వారిని చేయడం జరిగింది. ప్రఖ్యాత కవులతో వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగింది. విదేశాల్లో ఉన్న రీసెర్చ్ స్కాలర్స్తో ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగింది. ఇవన్నీ సాధారణ క్లాసుల్లో సాధ్యం కావు. కాబట్టి ఇట్లాంటి అడ్వాంటేజెస్ కూడా ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని యూజీసీ నియమించిన నిపుణుల కమిటీ కూడా 25% బోధన ఆన్లైన్లో సాగాలని చెప్పింది. కాబట్టి ఆన్లైన్ క్లాసులు అనేవి ఉపాధ్యాయుడికి అదనపు సౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇవి రెగ్యులర్ తరగతులకి ప్రత్యామ్నాయం కావు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనం ప్రత్యక్ష తరగతులు, ఆన్లైన్ తరగతులు ఈ రెండు మిళితమైన క్లాసుల్ని మనం చూడవచ్చు. సత్య ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాపోలు శ్రీనివాస్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ. ఆన్లైన్ తరగతి వల్ల లాభాలు నష్టాలు చూసినట్లయితే రెండు మనకు కనిపిస్తున్నాయి. తరగతి గదిలో విద్యార్థులను కూర్చోబెట్టి విద్య బోధించేటప్పుడు వాళ్ళ మనసులలో, వాళ్ళ ముఖాల్లో కలిగే హావభావాలు తెలుసుకొని దానికి అనుగుణంగా మనం బోధించేవాళ్ళం. ఆన్లైన్ తరగతుల్లో ఆ అవకాశం లేదు. అయినప్పటికీ కూడా ఒక రకంగా చూస్తే కొన్ని లాభాలు మనకు ఆన్లైన్ తరగతుల్లో ఉన్నాయి. ముఖ్యంగా కొండను అద్దంలో చూపినట్టుగా ప్రపంచాన్ని పట్టి విద్యార్థుల ముందు ఉంచే అవకాశం ఉంటుంది. మనం ఏమైతే అంశాలు చెప్పదలుచుకున్నామో ఆయా అంశాలకు సంబంధించినటువంటి చిత్రాలు, వీడియో క్లిప్స్, మాటలు, పాటలు, ఆటలు ద్వారా అందంగా, ఆకర్షణీయంగా చెప్పే అవకాశం మనకు ఆన్లైన్ తరగతుల వల్ల ఉంటుంది. మనకు సమయం ఉంటుంది కాబట్టి మనం దాన్ని ప్రిపేర్ చేసుకొని పిల్లలకు ఆసక్తికరంగా, ప్రయోజనకరంగా చెప్పే అవకాశం మనకు ఆన్లైన్ తరగతుల వల్ల కలుగుతుంది. ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఇవి ఎంతవరకు అందుబాటులో ఉన్నాయో చూసినట్లయితే ఆన్లైన్ తరగతుల్లో ఎక్కువ మంది ఉపయోగించుకోలేకపోతున్నారు, ప్రయోజనం పొందలేకపోతున్నారు. దానికి కారణాలు గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సరిగా లేకపోవడం, స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో లేకపోవడం, డేటా సరిగా లేకపోవడం, ఇవన్నీ కారణాల వల్ల ఈ ఆన్లైన్ క్లాసులను అందుకోలేకపోతున్నారు విద్యార్థులు. అయినప్పటికీ మనసుంటే మార్గం ఉంటుందన్నట్లుగా అవి పొందడంలో కష్టమేమీ ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా విద్యార్థులకు పట్టుదల, ఆసక్తి, శ్రద్ధ ఉన్నట్లయితే వీటిని సులభంగా అధిగమించగలుగుతారు. ముఖ్యంగా కాలానికి అనుగుణంగా మనం మారే సమయం ఆసన్నమైంది. ఈ పోటీ ప్రపంచంలో పట్టుదలతో కాలానికి అనుగుణంగా ఎవరైతే మారడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళు మాత్రమే అన్ని ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. నా పేరు ఎస్ రాజారాం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ యందు గ్రంథాలయ అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల కారణంగా లాక్డౌన్ విధించడం వలన మా కమిషనర్ గౌరవనీయులు శ్రీ నవీన్ మిట్టల్ ఐఏఎస్ గారి ఆదేశాల ప్రకారం మా కళాశాలలో విద్యార్థులకు ఆన్లైన్ తరగతి గదులు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మా కళాశాలలో అత్యధికంగా 2700 పై చిలుకు తరగతులు అధ్యాపకులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గ్రంథాలయానికి సంబంధించి ఒక వెబ్ నోట్ తయారు చేసి విద్యార్థులకు అందుబాటులో తేవడం జరిగింది. ఈ వెబ్ నోట్ ద్వారా ముఖ్యమైనటువంటి ఆన్లైన్ రిసోర్సెస్ ఇన్ఫ్లిబ్నెట్ ఎన్లిస్ట్ మరియు నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, తర్వాత ఈ పాఠశాల, ఈపీజీ పాఠశాల, ఈ జ్ఞాన్కోష్, విద్యామిత్ర అటువంటి ప్రముఖమైనటువంటి ఆన్లైన్ రిసోర్సెస్ ద్వారా విద్యార్థులు చదువుకునే వెసులుబాటు కల్పించాము. తద్వారా విద్యార్థులకు తమకు ఇష్టమైన సబ్జెక్టులలో ఈ టెక్స్ట్ కానీ, మెటీరియల్ కానీ, నోట్స్ కానీ తయారు చేసుకునే వీలు కల్పించాము. అలాగే రానున్న పీజీ ఎంట్రన్స్లకు పరంగా పాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ దీంట్లో అందుబాటులో చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆల్ సెంట్రల్ యూనివర్సిటీస్ మరియు స్టేట్ యూనివర్సిటీస్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇందులో పొందుపరచడం జరిగింది. తద్వారా ఈ పాత క్వశ్చన్ పేపర్లని అవగాహన చేసుకొని ఏ రకమైన ప్రశ్నలు అడుగుతున్నారు, ఏ రకమైన సబ్జెక్టులలో ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయనే విషయాన్ని బేరీజు వేసుకొని విద్యార్థులు తమ యొక్క పీజీ ఎంట్రన్స్లో ఉత్తీర్ణత సాధించేందుకు అవకాశం కల్పించాము. అలాగే ఈ లాక్డౌన్ సందర్భంగా ఉన్నటువంటి సమయాన్ని విద్యార్థులు అందరూ తప్పకుండా తమ యొక్క నైపుణ్యాన్ని, నాలెడ్జ్ని పెంపొందించుకునేందుకు తమ యొక్క కృషి చేయాలని, తద్వారా ఇటువంటి వెబ్ నోట్లు మీకు ఎంతో ఉపయుక్తకరంగా ఉన్నాయి. అలాగే ఈరోజు అందుబాటులో చాలా ఎడ్యుకేషన్ రిసోర్సెస్ ఉన్నాయి. కానీ మామూలుగా చూడటం కన్నా మీరు వాటిని ప్రతిరోజు ఓపెన్ చేసి మీకు కావాల్సిన జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మా కళాశాలలో చేపట్టినటువంటి మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘనశ్యామ్ గారికి, మరియు మా కమిషనర్ నవీన్ మిట్టల్ గారికి, మరియు మా అధ్యాపక మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపిస్తూ ముగిస్తున్నాను. దేవవాణి, నేను ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను.
ప్రస్తుతం కోవిడ్ పాండమిక్ పీరియడ్లో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పులో భాగంగానే ఉపాధ్యాయులమైన మేము విద్యార్థులము కూడా సాంకేతిక రంగం వైపు అడుగులు వేయడం జరిగింది. దానిలో భాగంగా మేము ఏప్రిల్ 15th నుంచి మే 15th వరకు కూడా ఆన్లైన్ క్లాసెస్ని తీసుకోవడం జరిగింది. ఆన్లైన్ క్లాసెస్ చాలా వరకు విద్యార్థులకి ఉపయోగపడ్డాయనే చెప్పుకోవాలి. పూర్తిగాని సిలబస్ను పూర్తి చేయడము, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఇంటి దగ్గరే ఉండి క్లాసెస్ అటెండ్ అవ్వడము, మరియు వాళ్ళ క్లాసుల్లో మాదిరే సెమినార్స్ కానీ క్విజ్లు కానీ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేయడము జరిగింది. అయితే దీనిలో కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాము. ఏంటి అంటే విద్యార్థులు చాలామంది కూడా హాస్టల్స్లో ఉండే పిల్లలు ఇండ్లకు వెళ్ళడం జరిగింది. అందువలన వాళ్ళకి అక్కడ మొదటి సంవత్సరం విద్యార్థులకు మొబైల్ లేకపోవడము, ఒకవేళ విద్యార్థులకు మొబైల్ ఉన్న వాటిలో డేటా లేకపోవడము, డేటా ఉన్నా అక్కడ గ్రామాల్లో నెట్వర్క్ సరిగా లేకపోవడము, ఈ కారణాల వల్ల వాళ్ళు మేము కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ చాలామంది విద్యార్థులు కూడా ఉపయోగించుకోలేకపోయారు. అటెండెన్స్ చూస్తే మేము 40 to 50% మాత్రమే ఉపయోగించుకోగలిగారు. నా పేరు బి జ్యోతి. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండ యందు కెమిస్ట్రీ అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. కోవిడ్-19 కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల దృష్ట్యా మార్చి 15వ తేదీ నుండి కళాశాలకు సెలవులు ప్రకటించారు. అప్పటికే కళాశాలలో 75% సిలబస్ని పూర్తి చేసుకున్నాము. మిగతా 25% సిలబస్ని భౌతిక దూరం పాటిస్తూ ఎలా పూర్తి చేయాలి అనుకుంటున్న తరుణంలో ఆన్లైన్ క్లాసెస్ వేదికగా నిలిచాయి. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటివి మాకు మిగతా సిలబస్ని పూర్తి చేయడంతో పాటు సెమినార్స్, క్విజ్ కాంపిటీషన్స్ వంటి కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి కూడా ఉపయోగపడింది. అంతేకాకుండా ప్రముఖ వ్యక్తుల యొక్క సలహాలు, సూచనలు, వారి యొక్క ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అనేటివి వినడానికి ఆన్లైన్ క్లాసెస్ వేదికగా నిలిచాయి. అటువంటి క్లాసెస్ అనేటివి భౌతికంగా కళాశాలలో పాసిబుల్ కాకపోవచ్చు. అటువంటివి కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేటివి మాకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది. కాకపోతే ఆన్లైన్ క్లాసెస్లో అటెండెన్స్ అనేది గణనీయంగా తగ్గడం అనేది జరిగింది. దానికి అనేక కారణాలు కావచ్చు. మొబైల్ ఫోన్ లేకపోవడం, స్మార్ట్ ఫోన్ ఉన్నా నెట్వర్క్ లేకపోవడం, నెట్వర్క్ ఉన్నా నెట్ బ్యాలెన్స్ లేకపోవడం, ఇలా అనేక కారణాల వల్ల అటెండెన్స్ అనేది 80% నుండి 40 to 45%కి పడిపోవడం అనేది గమనించదగ్గ విషయం. ఒక సైన్స్ లెక్చరర్గా చెప్పుకుంటే ఆన్లైన్ క్లాసెస్లో మేము స్క్రీన్ షేర్ ద్వారా మా పీపీటీస్ని చూపించినప్పటికీ కొన్ని వీడియోస్ ప్లే చేసినప్పుడు వీడియో కనపడుతుంది, ఆడియో కనపడకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం. సో ఓవరాల్గా చెప్పుకుంటే ముఖాముఖిగా చెప్పే క్లాసెస్కి ఆన్లైన్ క్లాసెస్కి చాలా తేడా ఉంటుంది. అది ఎప్పటికీ ముఖాముఖిగా చెప్పే క్లాసెస్కి సరితూగదనేదే నా భావన. నా పేరు డాక్టర్ కోవి కోటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ. కో గురుహు అధిగత తత్వపి శిష్య హితాయోజ్య సతతం అంటారు శంకరాచార్యుల వారు. అంటే ఒక గురువు ఎల్లవేళలా శిష్యుల పట్ల జాగరూకతతో వ్యవహరించాలి అని దాని భావం. ఈ లాక్డౌన్ నేపథ్యంలో మా అధ్యాపకులందరూ కూడా 2700 క్లాసులు తీసుకోవడం జరిగింది. అలాగే 35కు పైగా ప్రత్యేక కార్యక్రమాలను వివిధ ప్రముఖుల ద్వారా, కవుల ద్వారా, మేధావుల ద్వారా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మా విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. తల్లిదండ్రులు ఈ కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతి అధ్యాపకుడు తన ఇంటిని తరగతి గదిగా మార్చుకున్నాడు. తన సెల్ ఫోన్ స్క్రీన్ని, తన పర్సనల్ కంప్యూటర్ని బ్లాక్ బోర్డుగా మార్చుకొని అద్భుతంగా పాఠాలు బోధించారు. ఒక అధ్యాపకుడైతే ఇంటి నుంచి 3 కిలోమీటర్లు వెళ్లి చెట్టు కింద నిలబడి సిగ్నల్స్ కోసం పాఠాలు చెప్పినటువంటి స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఇటీవల మా కళాశాలలో చోటు చేసుకున్నాయి. అలాగే విద్యార్థినులు కూడా సిగ్నల్ లేక 2-3 కిలోమీటర్లు వెళ్లి ఎండలో నిలబడి పాఠాలు విన్నటువంటి సందర్భం కూడా మనం గమనించవచ్చు.
కాబట్టి ఈ నేపథ్యంలో ముందు యూజీసీ కూడా 75% క్లాసులు తరగతి గదిలో ముఖాముఖి ద్వారా బోధించాలి, 25% క్లాసులు ఆన్లైన్ ద్వారా బోధించాలి అనే నిబంధన కూడా పెట్టింది. కాబట్టి రానున్న కాలంలో బోధనలో, అధ్యయనంలో సమూలమైన, గుణాత్మకమైన, సంక్లిష్టభరితమైన మార్పులు రాబోతున్నాయి. ఆ మార్పులను మనం అన్వయించుకోవాల్సిందే. తదనుగుణంగా మన విద్యా విషయక మార్గాలను సవరించుకోవాల్సిందే అని అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ జూమ్ లిమిట్ ద్వారా కేవలం 100 మంది మాత్రమే పాఠాలు వింటున్నారు. మా కళాశాలలో 40% మంది విద్యార్థులు మాత్రమే మేము పాఠాలు బోధించాం, మిగతా 60% మంది విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళ కనెక్టివిటీ కల్పించే దిశగా, సెల్ ఫోన్ డేటా ఎలా వాళ్ళకి అందించే దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ జూమ్ లిమిట్ లో ఉన్న సాంకేతిక పరమైనటువంటి పరిమితులను దాటి ఎక్కువ మంది జూమ్ లిమిట్ ద్వారా క్లాసుల్లో పాల్గొనే, ఆన్లైన్ క్లాసుల్లో పాల్గొనే అవకాశం కల్పించాలి. విద్యార్థులకు డేటా అందుబాటులోకి తెచ్చేలాగా ప్రభుత్వం ప్రయత్నించాలి. అలాగే కనెక్టివిటీ పరిమితులను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కళాశాలలు మూసివేయడంతో 2019-20 విద్యా సంవత్సరం అర్ధాంతరంగా ఆగిపోయింది. సిలబస్ పూర్తి, ప్రాక్టికల్స్, వార్షిక పరీక్షల నిర్వహణపై అయోమయ స్థితిలో ఉన్న సమయంలో అధ్యాపకులు అందించే ఆన్లైన్ తరగతులు తమకు ఎంతగానో తోడ్పడ్డాయని, మరి ప్రభుత్వం ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా సిద్ధంగా ఉన్నామని నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీ శ్రీజ, ఎంపీసీఎస్ సెకండ్ ఇయర్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. ఈ కరోనా టైంలో, లాక్డౌన్లో, హాలిడేస్ వలన మా ఫ్యాకల్టీ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ క్లాసెస్ వలన మనం ఇంట్లోనే ఉండి సబ్జెక్ట్ను నేర్చుకోవచ్చు, అలాగే టైం మేనేజ్ చేసుకోవచ్చు. మా కాలేజ్ సర్స్ ఆన్లైన్లో గొప్ప గొప్ప వారితో సెమినార్లు నిర్వహించి విద్య, ఉద్యోగ అవకాశాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే విలేజ్లో ఉండే వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ ఉండకపోవచ్చు, చాలామందికి ఉండకపోవచ్చు. అందులోటి సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే దీని వలన రేడియేషన్ ప్రాబ్లం, ఐ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. ఈ క్లాసెస్ ద్వారా సిలబస్లో స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్ళు వెనుకబడిపోతున్నారు. My name is P. Manasa. I am BA final year, Women's Degree College for Nalgonda. మేము కరోనా నేపథ్యంలో ఆన్లైన్ క్లాసుల ద్వారా మేము సిలబస్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. అంతకుముందు ఒక 70% సిలబస్ కంప్లీట్ చేసాము కాలేజీలో ఉన్నప్పుడు. ఇప్పుడు కరోనా నేపథ్యంలో కూడా మేము ఆన్లైన్ క్లాసుల ద్వారా ఒక 30% సిలబస్ కంప్లీట్ చేసుకున్నాము. అంతేకాకుండా మేము సిలబస్ కంప్లీట్ చేసుకోవడంతో పాటు సెమినార్స్ కూడా కండక్ట్ చేసుకున్నాము. మా సార్స్ ప్రతి ఒక్క స్టూడెంట్తో సెమినార్ చెప్పించారు. అంతేకాకుండా ప్రిన్సిపల్ సార్ గారు ఎక్స్టెన్షన్ లెక్చరర్ని పిలిపించారు. ప్రతి ఒక్క రోజు ఎక్స్టెన్షన్ లెక్చరర్స్ని పిలిపిస్తున్నారు. ఆ ఎక్స్టెన్షన్ లెక్చరర్ లా ఎట్లా ప్రిపేర్ కావాలి, సివిల్స్కి ఎలా ప్రిపేర్ కావాలి, పీజీ ఎంట్రన్స్ ఎలా ప్రిపేర్ కావాలి, పీఈటీ ఎలా ప్రిపేర్ కావాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా రాయాలి, యూనివర్సిటీలో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అనే ప్రతి ఒక్క అంశం మీద మాకు స్పష్టంగా అర్థవంతంగా వివరించారు. ఇలా మేము అన్ని క్లాసులను తెలుసుకున్నాం. అన్ని క్లాసుల ద్వారా అనేక విషయాలను తెలుసుకున్నాము. అంతేకాకుండా మేము ఈ అంశాలను తెలుసుకోవడంతో పాటు ఎలా ప్రిపేర్ కావాలో కూడా మేము నేర్చుకున్నాము. ఇక్కడ మేము సిటీలో ఉన్నా కాబట్టి వినగలుగుతున్నాము. అదే విలేజ్లో ఉన్న వాళ్ళైతే వినలేకపోతున్నారు. వాళ్ళకు నెట్ ఉన్నా, ఫోన్ ఉన్నా కానీ సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఆ మూమెంట్లో కూడా బ్యాలెన్స్ అయిపోతే నెట్ బ్యాలెన్స్ వాళ్ళు వేయించుకోలేకపోతుంటారు. కానీ మాకు ఇప్పుడు ఈ ఫోన్ ఆన్లైన్లో విన్నంతగా బయట విన్నట్టుగా లేదన్నమాట. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రిన్సిపల్ సార్ గారికి థ్యాంక్ యూ.
హాయ్, దిస్ ఈజ్ జాహ్నవి, ఎంపీసీఎస్ సెకండ్ ఇయర్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నల్గొండ. ఈ కరోనా హాలిడేస్లో మా ఫ్యాకల్టీ మాకు డిసైడ్ చేసి ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించారు. ఈ ఆన్లైన్ క్లాసెస్లో మాకు వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటి అంటే మాకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకున్నారు. సార్స్ క్లాసెస్ చాలా బాగా చెప్పారు. ఇంకా ఏమన్నా నోట్స్ ఎప్పుడు క్లాస్ అప్పుడు నోట్స్ వెంటనే అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఇలా ఇంకా గ్రూప్స్లలో ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా సార్స్ వాళ్ళు మాకు క్లారిఫై చేశారు. క్లాసెస్లో విజువలైజ్ చేసి మరి మాకు క్లాస్ చూపించారు, క్లియర్గా అర్థం అవ్వడానికి క్లాసెస్. ఇంకా మేము ఈ క్లాసెస్ వల్ల టైం కూడా మేనేజ్ చేయొచ్చు. ఎక్కడ ఉన్నా లిఫ్ట్ చేయడానికి అంటే కాల్ క్లాసెస్ వినడానికి పాసిబుల్ ఉంది, ఎంత దూరంలో ఉన్నా. ఇంకా దట్స్ ఇట్. ఇంకా మాకు సెమినార్ కూడా చేశారు సార్స్ అందరూ మా కోసం సెమినార్ కూడా చేశారు, సెమినార్స్ కూడా పెట్టారు ఆన్లైన్ క్లాసెస్లోనే. ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మా ఫ్రెండ్స్ చాలా వరకు మొబైల్స్ లేవు, చాలామందికి వాళ్ళకి క్లాసెస్ ఉండడానికి పాసిబుల్ లేవు. ఈ క్లాసెస్ లేకపోయేసరికి ఇంకా సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉంది ఈ యాప్ వల్ల. ఇంకా చాలా వరకు యాప్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియలేదు కొంతమందికి. ఇంకా అయినా కానీ మా సార్స్ మా కోసం క్లాసెస్ చెప్పారు, చాలా వరకు ట్రై చేశారు వాళ్ళంతా వాళ్ళు. సో ఫర్ దట్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ సార్. అందరికీ నమస్కారం. నా పేరు ఏ తేజశ్రీ, బీజెడ్సీ ఫస్ట్ ఇయర్, జీడీసీడబ్ల్యూ నల్గొండ. రాజుల కాలంలో చూసుకున్నట్లయితే గురువుల వద్దకే విద్యార్థులు వెళ్ళి పాఠాలు నేర్చుకునేవారు. అలా కాలం మారుతూ వస్తున్నది. 1820s 1920s మెల్లగా పిల్లలు పాఠశాలలకు వెళ్ళడం ప్రారంభించారు. కానీ ఈ 2020లో మాత్రం పిల్లలు ఇంటి వద్దనే ఉండి పాఠాలు నేర్చుకుంటున్నారు. అది ఎలా అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా పిల్లలు పాఠాలు నేర్చుకుంటున్నారు. కానీ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా పిల్లలు ఎంతో ఎఫెక్టివ్గా వింటున్నారు. ఎందుకంటే ఒక లెసన్కి సంబంధించిన మ్యాటర్ ఒక వీడియోని ప్రిపేర్ చేసి కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా, క్లిప్పింగ్స్ ద్వారా, ఇమేజెస్ ద్వారా ఇలా పలు విధాలుగా ఉపాధ్యాయులు ఎఫెక్టివ్గా చూపిస్తున్నారు. దాని ద్వారా విద్యార్థులకి ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునే అవకాశము ఉన్నది. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే అవకాశము ఈ ఆన్లైన్ పద్ధతుల్లో ఉన్నది. కానీ అసలు డ్రాబ్యాక్ ఏంటి అనంటే సిగ్నల్ ప్రాబ్లం. మెయిన్గా నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల, సిగ్నల్ ప్రాబ్లం ఉండడం వల్ల రూరల్ ఏరియాస్లో ఉన్న పిల్లలకి చాలా అవస్థలు పడుతున్నారు. అలాగే ఫైనాన్షియల్లీ పూర్ ఉన్న వాళ్ళకి, స్మార్ట్ ఫోన్ అవైలబిలిటీ లేని వాళ్ళకి క్లాసెస్ వినే అవకాశమే లేదు. అలాగే ఒక విద్యార్థి పాఠాలు వింటున్నదా లేదా అని చెక్ చేసుకునే అవకాశం ఉపాధ్యాయులకు లేదు. అలాగే స్పోర్టివ్నెస్ అని అంటే ఒక పోటీతత్వం. పక్క పిల్ల అదే క్లాస్ రూమ్లో అయితే పక్క పిల్ల చదువుతుంటే నేను చదవాలనే తాపత్రయం, కుతూహలం ఉంటుంది. కానీ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో అలా ఉండదు. ఎవరి ఇండివిజువాలిటీ అనేది డెవలప్ అవుతుంది. కానీ పోటీతత్వం అనేది మిస్ అవుతున్నాం ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా. కానీ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ ఏ ఎడ్యుకేషన్ అయినా ఈ క్లాస్ రూమ్కి మించిన ఎడ్యుకేషన్ ఏదీ లేదు అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. పేరు గాయత్రి, నేను ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఎంపీసీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈ లాక్డౌన్ సమయంలో మనకు అన్ని రకాల విద్యా వ్యవస్థలు అనేవి మారిపోయాయి. ఈ విద్యా సంవత్సరంలో చాలా కొత్తగా వచ్చిన మార్పు ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్. ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కొంతమంది విద్యార్థులు ఎంతగానో లబ్ధి పొందుతూ ఉన్నారు. అంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ని యూజ్ చేసుకొని రకరకాల కొత్త టెక్నిక్స్ని నేర్చుకోవడము, అలాగే వారికి తెలియని కొత్త ఎడ్యుకేషన్స్ని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఎంత ఉపయోగం ఉందో అలాగే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ముందు అడ్వాంటేజెస్ చూసుకుంటే మనము ఈ లాక్డౌన్లో ఏం పని చేయకుండా కూర్చునే బదులు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఏదో ఒక కొత్త సిస్టమ్ని నేర్చుకోవడం కానీ మనకు రాని పనులను నేర్చుకోవడం అనేది చాలా మంచి ఉపయోగం అని చెప్పొచ్చు. డిసడ్వాంటేజెస్ అంటే దీంట్లో మనకి ఒకవేళ ఉపయోగించుకునే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నా కొంతమంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసెస్ని అడ్డు పెట్టుకొని కొన్ని వేరే కార్యక్రమాలు చేయడం అలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే మనకి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఫోన్స్ ఎక్కువగా చూడడం వల్ల ఐస్కి ఎఫెక్ట్ పడడం కానీ, అలాగే బాడీ పెయిన్స్ రావడం ఇలాంటి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అలాగే కొంతమంది విద్యార్థులకి, బాగా చదివే విద్యార్థులకు ఫోన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఈ ఆన్లైన్ క్లాసెస్ని మిస్ అవ్వడం జరుగుతుంది. నేను కూడా చాలా ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అయ్యాను. మా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ క్లాసెస్లో కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ అయ్యారు. చాలామంది చదువుకునే విద్యార్థులు పార్టిసిపేట్ కాలేకపోయారు.
దానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ లేకపోవడం, ఒకవేళ ఉన్నా కానీ నెట్ సరిగ్గా ఉండకపోవడం, అలాంటివి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉన్నాయని చెప్పొచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు సుంకరి రూప. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ నల్గొండలో బీఎస్సీ ఎంపీసీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్గా ఆన్లైన్ క్లాసెస్ మీద నా అభిప్రాయం అంటే, మాకు త్వరలోనే ఫర్దర్ స్టడీస్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అంటే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగాలంటే ఫస్ట్ మా డిగ్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ కావాలి. డిగ్రీ ఎగ్జామ్స్ సిలబస్ కంప్లీట్ అయ్యి ఆ ఎగ్జామ్స్ జరిగితేనే మాకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అయితే ఈ సిలబస్ ఎలా కంప్లీట్ చేశారు, మేము డిగ్రీ ఎగ్జామ్స్ ఎలా రాస్తాము అని కంగారు పడ్డాం. మేము ఫస్ట్లో చాలా, ఒక స్టూడెంట్గా మేము కూడా చాలా బాధపడ్డాం అండ్ కంగారు పడ్డాం. ఈ కరోనా నేపథ్యంలో ఎటు కదిలే పరిస్థితి లేదు. కాలేజ్కి వెళ్ళి ఎలా మేము వినగలుగుతాం, ఎలా మేము ఎగ్జామ్స్ రాస్తామని చాలా టెన్షన్ పడ్డాం ఫస్ట్లో. తర్వాత మాకు సార్ వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేసేసారు. ఆన్లైన్ క్లాసెస్ చాలా బాగా చెప్పారండి మాకు. అండ్ ఆన్లైన్ క్లాసెస్లో వచ్చేసి కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి. సిగ్నల్ లేకపోవడంలో వీడియో కొంచెం స్టక్ అవ్వడం, అండ్ సిగ్నల్ లేకపోవడంలో వాయిస్ అనేది క్లియర్గా రాకపోవడం, సార్ వాళ్ళు స్క్రీన్ షేర్ చేసినప్పుడు వేరే వాళ్ళ స్క్రీన్ మీద రాయడం, ఇలా కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి. దేనైనా మన న్యాచురల్ దాంతో చేసినప్పుడు కంపేర్ చేయలేం కాబట్టి ఇలాంటి ఇబ్బందులను అధిగమిస్తూనే మేము ఆన్లైన్ క్లాసెస్ వినడం జరిగింది. అండ్ మాకు ఆన్లైన్ క్లాసెస్లో సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయింది మొత్తం. అయినా కూడా మాకు మా ఫ్యాకల్టీ లెక్చరర్స్ కానీ, మా కాలేజ్ ఫ్యాకల్టీ వాళ్ళు కానీ వేరే ఎక్స్టెన్షన్ లెక్చరర్స్ పిలిచి ఆన్లైన్ క్లాసెస్ చెప్పించడం. అండ్ నిన్న ఒక క్లాస్ జరిగింది సుద్దాల అశోక్ తేజ గారితో. మాకు వీడియో జూమ్ యాప్లో మాకు ఆయన ఎలా సాంగ్స్ రాస్తారు అని తెలుగులో అని, అండ్ ఒక సైంటిస్ట్ పిలిపించి చెప్పించారు. ఇలా చాలా, ఒక కరోనా నేపథ్యం వల్ల మీ ఇంటి దగ్గర ఉంటూ ఆన్లైన్ క్లాసెస్ వినడం మాకు కూడా కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మేము ఎప్పుడు కలుసుకోలేని వాళ్ళను, బయట అంతా పరిచయం లేని గొప్ప వాళ్ళను ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మేము కలుసుకున్నాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల. విద్య విజ్ఞానాన్ని ఇస్తుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది, ఉపాధి కల్పిస్తుంది. అయితే ప్రపంచానికి పాఠాలు నేర్పుతుంది కరోనా. అదే ప్రపంచం కరోనా చేతిలో ఓడిపోకుండా ఎవరికి వారు ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. విద్యార్థులు ఆన్లైన్ విద్యలో మునిగిపోతున్నారు. అంటువ్యాధికి ఆన్లైన్ క్లాసులే ఔషధమయ్యాయి. కరోనా మహమ్మారి వల్ల దాదాపు ప్రపంచమంతటికి లాక్డౌన్ అనుభవంలోకి వచ్చింది. అన్ని విద్యాలయాలు మూతబడ్డాయి. అవి తెరుచుకోవడానికి మరిన్ని రోజులు పట్టవచ్చు. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలు ఆన్లైన్ కోర్సులు కూడా ఆఫర్ చేస్తున్నాయి. కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రాబోయే రోజుల్లో పార్ట్ టైంగా విద్యా సంస్థలు తెరిచిన విద్యార్థులు తల్లిదండ్రులు జంకవచ్చు. కాబట్టి ఆన్లైన్ దృశ్య శ్రవణ మార్గాలలో విద్యా సంబంధిత కార్యక్రమాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. వివిధ ప్రయత్నాలతో ఈ విద్యా సంవత్సరాన్ని ఏదో విధంగా గట్టెక్కించిన 2020-21 విద్యా సంవత్సరానికి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని కోరుతుంది సత్య న్యూస్ ఛానల్. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.